వెంటనే ఆయన మనకు కొత్త జీవితాన్ని ఇస్తారండి. కొత్త జీవితాన్ని ఇవ్వటానికే ఈ పాపం అంతా ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇవన్నీ ఎవరి మీద మోసుకున్నారండి? ఒక్క మాట మారు మాట మాట్లాడకుండా కలవరసుల మీద దూషిస్తే దూషణలు భరించి ఉమ్మి వేస్తే ఉమ్మి వేపించుకుని కడకి ఇష్టానుసారిగా మాట్లాడిన వస్త్రాలు తీసివేసి ఇష్టానికి ప్రవర్తించిన అవమానపరిచినా సరే అవన్నీ మౌనంగా భరించి మన పాపశిక్ష ఎవరు మోసారు? తన్ను ఆశ్రయించిన వారికి రక్షణనివ్వటానికి అవమానాన్ని తాను భరించడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ శిక్ష మన మీద వేసారు. ఆయన ఆశ్రయించామనుకోండి ఖచ్చితంగా మనకి ఆయన దగ్గర మళ్ళీ ఆశ్రయం దొరుకుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నది పాత స్థితులన్నీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకో అవన్నీ మన ఈపి వెనకాల పాడేసుకున్నాడండి. కేవలం మనల్ని మన నూతన జీవితం ఇవ్వటానికి ఆయనే అన్ని భరించి మన కోసం కొత్త జీవితాన్ని ఆయన సిద్ధం చేస్తున్నారు. కేవలం